సార్ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి బట్టగడదంటారు? నాకు తెలిసి అయితే నా అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే నువ్వా నేనా అన్నట్టుకుంటుంది సార్ గవర్నమెంట్. ఓకే, కూటమి ప్రభుత్వం కనుక చిన్నాభిన్నం కనుక అయితే జగన్మోహన్ రెడ్డి నల్లేని మీద నడకే, దానికి నో డౌట్. లేదనుకుంటే కొంచెం నువ్వు టఫ్ ఫైట్ అవుతుంది. టఫ్ ఫైట్ అవుతుంది. పార్టీ అయితే భూస్థాపితం కాదు అనే 100% భూస్థాపితం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం భూస్థాపితం అవుదండి. పార్టీ అయిపోయింది, ఉన్న నాయకులు కూడా జారిపోతున్నారు, సార్ ఇంకేమీ లేదు, వైసీపీ అయిపోయిందని చెప్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము కోలుకున్నాం సార్. ఇవాళ అసలు 11 మందే ఉన్నారు. వీళ్ళంతా పోతారు, డబ్బులు రకరకాలు ఉంటాయి సార్, రకరకాలు ఉంటాయి. మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, ఆయనకి ఏమీ లేదని ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు, రాజ్యసభ ఇచ్చిండు, రాజ్యసభ పంపించిండు. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు నాకు పదవి కావాలన్నారు సపోజ్ మీరు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకో, నేను పారిపోతే ఇంకే ఉంది సార్. ఇప్పుడు మా ఆయన జయమంగళం వెంకటరమణకి ఇచ్చాడు, నేను అప్పుడు ప్రయత్నం చేశాను. జయమంగళం వెంకటరమణ అప్పుడు ఈ వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ మా ఎమ్మెల్యే లెటర్ మా లక్ష్మణ నిధి గారు ఇవ్వలేదు, కానీ మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. ఇస్తే పోతే అప్పటికే అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఉన్నాయి కొన్ని దొంగదారులు చూసుకొని వాళ్ళు సరే. జయమంగళ వెంకటరమణకి ఎందుకంటే మన పార్టీ కాదు, మనడు కాదు. తర్వాత ఈయన మన తాటికొండ ఎమ్మెల్యే కాదు, ఆయన ఎవరు డొక్కా మాణిక్య, తెలుగుదేశంలో ఎమ్మెల్సీయే, వైసీపీలో ఎమ్మెల్సీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ. చూడండి మరి అట్లా 2 పార్టీల దగ్గర తప్పని సార్. ఏ పార్టీ చంద్రబాబు నాయుడు వీళ్ళు రానికుండా మరి మస్తార్ బీరా మస్తార్ వచ్చాడు సార్, రాజీనామా. మళ్ళీ ఆయనకు అదే పదవి ఇచ్చారు కదా సార్ మళ్ళీ తెలుగుదేశంలో. మరి ఏమండి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి? బీజేపీ కూడా అదే పరిస్థితి, బీజేపీ కూడా అంతే. వేదమస్తానికి ఆర్కృష్ణకి ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో బీసీ తుర్ముకు ఉపయోగపడింది. అటు మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారు కదా, మాజీ ప్రెసిడెంట్, ఆయన పేరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ చేస్తారు, సెంట్రల్ హోం మంత్రి, ఆయన బండి సంజయ్, ఆయన బీసీ కదా. ఇట్లా ఈ బీసీ తుర్ముకు ఉపయోగపడింది, ఇక్కడ నుంచి అక్కడ పంపిద్దామని వేసారు సార్. ఎందుకు తిరువూరు నియోజకవర్గానికి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస నాయకులే ఎమ్మెల్యే అభ్యర్థులు అవుతున్నారు? అంటే ఈ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే స్థాయికి ఉన్నటువంటి నాయకులు లేక ఎందువల్ల సార్? ప్రతిసారి కోనే రంగారావు దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి వ్యక్తి కూడా బయట నుంచి నాయకులే. అవును, మరి సార్ వేముల కూరమయ్య గారు లోకలే, కోట రామయ్య గారు చదువు లేదు, 5వ తరగతి ఆయన చదివింది, 5వ తరగతి కూడా చదివిందో లేదో నాకు తెలియదు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆయనకి ఏం అర్హత? ఆయన డబ్బులు పెట్టుకుని చొక్కా పంచే కూడా కొలిపవన్ గారు కొనిస్తే తిరిగాడు. నాయకులు లేకపోవటం కాదు సార్, నాయకులు లేకపోవటం కాదు. ఇవాళ పెట్టుబడిదారి వ్యవస్థ, కోటరీ ఏర్పడ్డాయి సార్. ఏర్పడి అంతకుముందు మాకు కొన్ని రంగారావు ఉన్నారు, ఆయన అంతకుముందు డిప్యూటీ సీఎం చేస్తున్నాడు కదా. నేను తిరువురు కాన్స్టిట్యున్సీలోకి వెళ్తానంటే ఆయన వచ్చినా బాగానే, ఆయన చదువు ఎంత ఉన్నా ఏదన్నా కానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి రాజకీయంగా మంచిగా పరిపాలన చేశాడు, డెవలప్ చేశాడు. అదేవిధంగా పద్మజ్యోతి గారు కూడా వచ్చినా పర్లేదు, బాగానే చేసింది. పద్మజ్యోతి చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆమె బాగానే చేసింది. తర్వాత మా రక్షణ నిధి గారు వచ్చాడు. ఈ 4 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో పార్టీని డెవలప్ చేయాలి. అసలు 20 ఏళ్ళ నుంచి పార్టీ కరెక్ట్గా ఉంది కదా సార్. ఈ 10 ఏళ్ళలో ఈ నాశనం చేసిన పార్టీని పట్టించుకోవాలి. చదువు లేదు. ఒక ఎమ్మెల్యే నేను వెళ్ళి చదువు లేని వ్యక్తుల్ని డమ్మికుండా ఎందుకు పార్టీని ఎందుకు? వాళ్ళ అన్నగారు ఐఆర్ఎస్, ఓకే, ఆయన బ్యూరోక్రసీలో ఉంటాడు. ఆయన ఇప్పించుకుంటే మా తమ్ముడికి కావాలని. ఓకే, చెప్పట బ్యూరోక్రసీ వ్యవస్థ వచ్చింది. ఇప్పటికే తిరువురు నియోజకవర్గం అనేది ఒక ఎస్సీ నియోజకవర్గం. ఇంకా ఏముంది అసలు తిరువురు నియోజకవర్గం ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వేషన్ సార్. 60 ఏళ్ళ నుంచి, 60 సంవత్సరాల నుంచి వేముల కూరమయ్య గారిని కానించండి, 60 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 60 పూర్తి అయిపోతాయి. మరి అది గత 10 ఏళ్లలో రక్షణ నిధి గారు ఏం డెవలప్ చేశారు తిరువురు నియోజకవర్గాన్ని? ఏమీ చేయలేదు సార్. ఇంటింటికి గడప తిరగడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గడప తిరిగారు, అంతవరకే డెవలపింగ్. వీళ్ళు కనీసం 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఈ గ్రామంలో 10 ఇళ్ళు కట్టిన చూపిమనండి. ఆయన్ని ఏం లేదు, 10 ఇళ్ళు ఎక్కువ అడగట్లే మిమ్మల్ని.
ఆయన 4 మండలాల్లో తిరువురు మండలం ఎక్కడైనా సరే, ఏ మండలంలో కానీ ఏ ఊళ్ళోనైనా సరే 10 ఇళ్ళు మన ప్రభుత్వం తీసుకొచ్చి కట్టించడం చెప్పమనండి. ఫెయిల్ అయిపోయారు. ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే మన గంపలగూడ బ్రిడ్జి పడిపోయింది. అప్పుడు ఈయన ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో కూడా చేయలేదు, ఓకే ఒప్పుకున్నాం. మళ్ళీ అధికార పక్షం వచ్చాక వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఈయన మళ్ళీ ఎమ్మెల్యే. మరి 5 ఏళ్లలో ఏం చేయలేకపోయిందండి, ఆ బ్రిడ్జిని ఏం చేయలేకపోయింది, కనీసం ఏం చేయలేకపోయాడు. స్వామిదాస్ గారు ఇన్ఛార్జి అప్పచెప్పాక ఆ బ్రిడ్జి కదిలిచ్చి బ్రిడ్జి కట్టకపోతే ఓట్లు రావని మేము అంత కష్టపడి ఆయన 2 రాష్ట్రాలకు సంబంధించిన రహదారి అది. అవునండి, ఉభయ రాష్ట్రాలకి. అప్పుడు కేసీఆర్ నాన్నగారు అప్పుడు మోసెస్ గారని చీఫ్ ఇంజనీర్, ఆయన ఎస్టిమేట్ వేసి డ్రాయింగ్ డ్రాఫ్ట్ చేపించి టెండర్ వరకు వెళ్ళింది సార్. టెండర్ పిలిచిన నోటిఫికేషన్ వచ్చింది, ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ టెండర్ గదిలించోడు లేడు, మళ్ళీ ఆ బ్రిడ్జి పట్టించుకున్నాడు లేడు. ఇక మా కొలికిపొడి ఎమ్మెల్యే గారు వచ్చిండు, ఈయన చదువుకున్నాడు, ఉన్నతమైన వ్యక్తి అని ప్రజలు ఓట్లేశారు. అందుట్లో ఆయన భార్య కూడా ఎస్టీ పాపం, ఆ అమ్మాయి కూడా మా మండలంలో తండాలు గిండాలు బాగా తిరిగింది. నేను మీ బిడ్డని, మీ ఎస్టీ అమ్మాయిని మీరు నాకు అని వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ తిరిగినా కూడా మా మండలంలో పెద్దగా ఏం చేంజ్ రాలేదులే కానండి. మొత్తం మీద చదువుకున్నాడు కాబట్టి బాగానే ఉంది.